జై శ్రీకృష్ణ. నిన్న చూశాను కదా, శకుంతల దుష్యంతులు గాంధర్వ వివాహం చేసుకుంటారు. తర్వాత దుష్యంతుడు వెళ్ళిపోతాడు, నేను పరివారాన్ని పంపిస్తాను, నువ్వు మహారాణిగా వద్దు అని. కన్వ మహర్షి తెలుసుకుంటారు, శకుంతలని బ్లెస్ చేస్తారు. శకుంతలాదేవి 9 నెలలు అవుతుంది, భరతుడికి జన్మని కూడా ఇస్తుంది. ఆ భరతుడు పుట్టి పెరుగుతూ ఉంటాడు. తను ఎంత పరాక్రమవంతుడు అంటే, చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే సింహాల్ని పుల్లల్ని వేటాడేవాడు. మద ఏనుగులు అడవిలో ఉన్న వాటిని లొంగ తీసుకొని వాటి మీద ఎక్కి ఆడుకుంటూ ఉండేవాడు. మనకి శకుంతల అని సమంత సినిమా కూడా ఉంది కదా, అందులో ఆర్హ లాస్ట్ లో సింహం మీద వస్తూ ఉంటుంది. సో నిజంగానే అంత పవర్ఫుల్ అనమాట ఆ భరతుడు కూడా. సో అలాంటి కొడుకు కూడా పుట్టాడు, కానీ ఇంకా దుష్యంతుడి దగ్గర నుండి తనకి పిలుపు రాలేదనమాట. సో కన్వ మహర్షి పంపిస్తాడనమాట. శకుంతల వెళ్తుంది, అప్పుడు దుష్యంతుడు సభలో కూర్చొని ఉంటాడనమాట. తను చెప్తుంది, నేను నీ భార్య, తను నీ పిల్లాడని. కానీ దుష్యంతుడు మీరెవరో నాకు గుర్తులేదు అంటాడు అనమాట. అప్పుడు శకుంతలాదేవి మాట్లాడిన మాటలు, అసలు ఇదంతా కాళిదాసుది అయితే శకుంతల అభినయ శాకుంతలం అని ఒక కథగానే రాశాడనమాట, అంత పవర్ఫుల్. సో శకుంతలాదేవి ఎలా మాట్లాడుతుంది అంటే, మనిద్దరమే ఉన్నా గానీ, గాంధర్వ వివాహం అయినా గానీ పంచభూతాలు చూసినాయి, నీ సొంత కొడుకు నువ్వు గుర్తుపట్టట్లేదా, నీ ఎదురుగా ఉన్నాడు అని చెప్తుందన్నమాట. అప్పుడు ఏం జరిగిందో రేపు చూద్దాం. జై శ్రీకృష్ణ.